అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. చేసుకోవడం చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. తాలింపు అనేది బాగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. అదే మన ఉప్మా రవ్వ అండి. తర్వాత 1 కప్పు సూజీ రవ్వకు 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత మూసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు నచ్చిన చట్నీతో ఈ రెసిపీని తినొచ్చు. ఇప్పుడు మనము ఈ బ్యాటరీకి రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాం. మనం అప్పటికప్పటికే చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని తయారు చేసుకున్నటువంటి తాలింపును కూడా వేసుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాతనే వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు సైడ్కి పెట్టుకుందాం. మన ఇంట్లో ఉండేటువంటి తాలింపు కడాయి ఉంటుంది కదండి. ఆ తాలింపు కడాయిలోన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్యాటరీని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత మూసి ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిగా ఉడికిపోయింది. రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుందాము. కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఎర్రగా అయ్యేంత వరకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సైడ్కి పెట్టుకుందాం. ఇంకోటి కూడా ట్రై చేద్దాము. కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత మళ్ళీ ఇలా పిండి వేసుకోవాలి. మూత మూసి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూద్దాము. ఇది కూడా చూడండి రెడీ అయింది. రెండో వైపు కూడా తిప్పుకోవాలి. మనకి ఎలాంటి పిండి నానబెట్టాల్సిన పని లేదండి. అప్పటికప్పుడు మనం మిక్సీ పట్టుకొని దీన్ని చేసుకోవచ్చు. ఎమ్మి బంద్ దోశ రెసిపీస్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.